చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన పోరాటం ప్రపంచ కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి గుర్తు చేశారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం సిఐటియు నల్గొండ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ, ఆనాడు కార్మికులు చిందించిన రక్తం ఫలితంగానే 8 గంటల పని విధానం, సెలవు సౌకర్యాలు మరియు కనీస వేతన చట్టాలు ఏర్పడ్డాయని తెలియజేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్లుగా మార్చడం కార్మిక వర్గానికి పెను ప్రమాదమని హెచ్చరించారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచే వెసులుబాటును ఈ కోడ్లు కల్పిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన సంఘటితమయ్యే హక్కు, నిరసన హక్కు, సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె చేసే అధికారాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు యాజమాన్య భద్రతా కవచాలుగా మారడం శోచనీయమన్నారు. లేబర్ కోడ్స్ అమలవుతున్న నేపథ్యంలో దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఇండ్ల అద్దెలు, ఆహార ధరలు, పిల్లల చదువులు, వైద్యం ఖర్చులు కార్మికులకు మోయలేని భారాలైన నేపథ్యంలో కార్మికులు సంఘటితమై తమ బ్రతుకులు మార్చుకోవడం కోసం ఈ మేడేను ఉద్యమంగా వాడవాడలా, గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి మేడే జెండాలను ఎగురవేసి పోరాట స్ఫూర్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఔట రవీందర్, నల్గొండ తిప్పర్తి మండల కన్వీనర్లు పోలే సత్యనారాయణ, భీమకాని గణేష్, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, జంజరాల శ్రీనివాస్, సలివొచ్చు సైదాచారి, గంజి రాజేష్, సుంకర్బోయిన వెంకన్న, వివిధ రంగాల నాయకులు వెంబడి వెంకన్న, కత్తుల యాదయ్య, సాగర్ల మల్లయ్య, పాలడుగు చంద్రయ్య, పోలకోని యాదమ్మ, గంజి నాగరాజు, పెరిక కృష్ణ, రాజు, మన్నె శంకరయ్య, కోల్పోలి యాదయ్య, ప్రవీణ్, జీవనజ్యోతి, కుర్తల సైదులు, మిరియాల శ్రీవాణి, లింగయ్య, ఎడవల్లి ప్రేమలత, ఏర్పుల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు చూస్తున్నాం. 8 గంటల పని విధానంలో 12 గంటలు, 14 గంటల పని విధానం తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కార్మిక వర్గం ఏదైతే ఈరోజు సాధించుకున్నటువంటి 100 ఏళ్ల పూర్వం సాధించుకున్నటువంటి పని గంటలు కావచ్చు, లేదా కార్మిక హక్కులు కావచ్చు, ప్రజాస్వామిక హక్కులు కావచ్చు, యూనియన్ పెట్టుకునే హక్కు కావచ్చు, ఇలాంటివన్నీ ధ్వంసం చేసి మోడీ ఈరోజు కార్మిక వర్గం తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నాడు. అందుకని భారత పార్లమెంటులో ఈరోజు చట్టాలు తనకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా మోడీ బలవంతంగా కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ఈరోజు తీసుకొస్తున్నాడు. దీన్ని మేడే సందర్భంగా కార్మిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ చేసి దీనికి వ్యతిరేకిస్తూ ఈ విధానంలో ఒప్పుకోం, మేము కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానమే ఉండాలని చెప్పేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్మిక వర్గం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 4 లేబర్ కోడ్స్తో పాటు ఉపాధి హామీ చట్టాన్ని, తర్వాత అట్లాగే ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం మతత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు ముందు తీసుకుపోవడానికి ప్రజాస్వామిక వాదులందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నాం. మేడే అనేది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి గొప్ప పండుగ. 141 మేడేను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఈరోజు నల్గొండ నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు మే 1వ తారీఖు నాడు మేడే నిర్వహించుకోవడం జరుగుతుంది. 140వ మేడే కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని ఘనంగా కార్మిక వర్గం నిర్వహించుకోవడానికి, ముఖ్యంగా ఆనాడు చేసిన త్యాగాలు, వారి యొక్క ఫలితాలు ఈరోజు కార్మిక వర్గాన్ని ఈరోజు ఉన్నదంటే వారి యొక్క త్యాగాలని చెప్పేసి చెప్పక తప్పదు. అందుకనే ఈ దేశంలో కార్మిక వర్గం మీద ముప్పేట దాడి చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెనకగొట్టాలంటే కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ముందుకు రావాలి. రేపు జరగబోయే మేడే ఉత్సవాల్లో కార్మికులు, అదేవిధంగా ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి నల్గొండ పట్టణంలో 50 ప్రాంతాల్లో ఈ యొక్క మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు ఆటల పోటీలు, ఇతర సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించుకొని కార్మిక వర్గాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకుపోయి భవిష్యత్తులో జరగబోయే పోరాటాల్లో భాగస్వామ్యం చేయడం కోసం ఈ విధంగా మేడే ఉత్సవాలు దోహదపడతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మే 1న నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి ఈరోజు నల్గొండ నియోజకవర్గ స్థాయిలో సిఐటియు సన్నాహక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్లో తెచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. అదేవిధంగా నాటి పోరాట వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ, పోరాట స్ఫూర్తి
కొనసాగిస్తూ ఈ మేడే ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కార్మిక వర్గం దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.